సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 10వ అధ్యాయం. సాయిబాబా జీవిత విధానము, బాబా వారి శయనలీల, బ్రహ్మము యొక్క సగుణ అవతారము, షిరిడీలో బాబా నివాసము, వారి జన్మ తేదీ, బాబా లక్ష్యం, వారి బోధలు, సాయిబాబా సద్గురువు, బాబా వారి బాబా వారి అనుకువ, నానావళి మహాత్ముల కథాశ్రవణం, వారి సాంగత్యమే అతి సులభ మార్గం. సాయిబాబా జీవిత విధానం. ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి అందించుకొనుము. ఏలన బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపం నందే లీనమై సర్వులకు హితం చేయుటయందు నిమగ్నమై ఉండువారు. వారి స్మరణయే జీవన స్మరణ రూపమై సంసారమనేడి చిక్కుముడిని విప్పు తరుణోపాయం. ఇది అన్నిటికంటే అత్యంత శ్రేష్టం, సులభతరమైన సాధనం. దీనిలో వ్యయ ప్రయాసాలు లేవు. కొద్ది శ్రమతో గొప్ప ఫలితమును పొందవచ్చును. అందువలన ఇక ఆలస్యం చేయక మన దేహేంద్రియములలో పట్టుత్వం ఉన్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనమును అనుష్ఠించుటకు వెచ్చించవలను. ఇతర దేవతలంతా ఉత్త భ్రమ. గురువొకడే దేవుడు. సద్గురువు చరణములను నమ్మి కొలిచినచో వారు మన అదృష్టమును బాగు చేయగలరు. వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము. న్యాయమీమాంసాది షడ్ దర్శనములను చదవక పని లేదు. మన జీవితం అనే ఓడకు సద్గురుని సరంగుయై చేసుకున్నచో కష్టములు చింతలతో కూడిన సంసారం అనే సాగరమును మనము సులభముగా దాటగలము. సముద్రములు నదులు దాటునప్పుడు మనం ఓడ నడిపేవాని అందు నమ్మకం ఉంచినట్లు సంసారం అనే సాగరమును దాటుటకు సద్గురువు అనే సరంగుపై పూర్తి నమ్మకం ఉంచవలను. భక్తుల యొక్క అంతరంగమున గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును శాశ్వతానందమును ప్రసాదించును. గత అధ్యాయంలో బాబా యొక్క భిక్షాటనమును, కొందరు భక్తుల అనుభవములు మొదలగునవి చెప్పితిమి. ఈ అధ్యాయంలో బాబా ఎక్కడ నివసించెను, ఎలాగున జీవించెను, ఎట్లు శయనించేడి వారు భక్తులకు ఎట్లు బోధించుచుండెను మొదలగునవి చెప్పుదుము. బాబా వారి శయనలీల. మొట్టమొదట బాబా ఎచ్చట పండుకొనుచుండెనో, ఎట్లు పడుకొనుచుండెనో చూచుదాం. ఒకసారి నానాసాహెబ్ డెంగెలే సుమారు 4 మూరల పొడవు 1 జానెడు వెడల్పు గల ఒక కర్ర బల్లను బాబా పడకకని తెచ్చాను. ఆ బల్లను నేలపై వేసుకొని పడుకొనుటకు మారుగా బాబా దానిని మసీదు యొక్క దూలములకు ఊయల వలె వేలాడునట్లు చిరిగిన పాత గుడ్డ పీలికలతో గట్టి దానిపై పండుకొన మొదలెడెను. గుడ్డ పీలికలు పలచనివి, ఏమాత్రం బలమైనవి కావు. అవి ఆ కొయ్యబల్ల యొక్క బరువును మోయుటయే గగనం. ఇంకా బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు భరించుచుండెనన్నది ఆశ్చర్య వినోదములకు హేతువైను. ఆ పాత గుడ్డ పీలికలు ఎంత బరువును మోయగలుగుట నిజముగా బాబా లీలయే. బాబా ఈ బల్ల యొక్క 4 మూలలయందు 4 దీప ప్రమిదలుంచి రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండిరి. ఇది ఏమి చిత్రము! బల్లపై ఆజానుబాహువగు బాబా పండుకొనుటకే స్థలం చాలనప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడిది? బాబా బల్లపైన పండుకొనిన ఆ దృశ్యమును దేవతలు సైతం చూచి తీరవలసినదే. ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెనో, ఎట్లు దిగుచుండెనో అనేవి అందరికీ ఆశ్చర్యం కలిగించుచుండెను. అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకొని ఉండేవారు. కానీ బాబా ఎవరికి ఆ వైనం అంతు తెలియనివ్వలేదు. ఆ వింత చూచుటకు జనులు గుంపులు గుంపులుగా గుమిగూడుచుండుటచే బాబా విసుగు చెంది ఒకనాడు ఆ బల్లను విరిచి పారవేచిరి. అష్టసిద్ధులు బాబా ఆధీనములు. బాబా వానిని అపేక్షించలేదు. వాని కొరకు నే అభ్యాసములు చేయలేదు. వారు పరిపూర్ణులు కనుక సహజముగానే అవి వారికి సిద్ధించెను. బ్రహ్మం యొక్క సగుణావతారం. సాయిబాబా 3.5 మూరల మానవ దేహముతో గాన్పించినను వారు సర్వహృదయాంతరస్తులు. అంతరంగమున వారు పరమ నిరీహులు. నిస్పృహలైనప్పటికీ బాహ్యమునకు లోకహితము కోరు వాణిగా కనిపించువారు. అంతరంగమున వారు మమకార రహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రం తమ భక్తుల యోగక్షేమముల కొరకు ఎంతయో తాపత్రయపడుతున్నవారు వలె కనిపించేవారు. వారి అంతరంగం శాంతికి ఉనికి పట్టైనను బయటకు చంచల మనస్కుని వలె కనిపించుచుండెను. లోపల పరబ్రహ్మ స్థితి యందున్నప్పటికీ
బయటకు దయ్యం వలె నటించుచుండేడి వారు, లోపల అద్వైతి అయినను బయటకు ప్రపంచమందు తగులుకొనిన వాని వలె గాన్పించుచుండెను. ఒక్కొక్కప్పుడు అందరినీ ప్రేమతో చూచేడువారు, ఇంకొకప్పుడు వారిపై రాళ్ళు విసురుచుండిరి, ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండిరి, ఇంకొకప్పుడు వారిని ప్రేమతో అక్కున చేర్చుకొని ఎంతో నెమ్మదితోనూ శాంతంతోనూ ఒరిమితోనూ సంయమంతోనూ వ్యవహరించేడువారు. బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమందే మునిగి ఉండేవారు. భక్తులపై కారుణ్యమును చూపుచుండేవారు. వారు ఎల్లప్పుడూ ఒకే ఆసనమందు స్థిరముగా నుండేవారు. వారు ఎక్కడకు ప్రయాణములు చేసేవారు కారు. చిన్న చేతికర్రయే వారు సదా ధరించేడి దండం. చింతారహితులై ఎప్పుడూ శాంతముగా నుండేవారు. సిరి సంపదలను కానీ కీర్తి ప్రతిష్టలను కానీ లక్ష్య పెట్టగా భిక్షాటనమొచ్చే నిరాడంబరలై జీవించేవారు. అట్టి పావన జీవనులు వారు ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్ అని అనేడివారు. భక్తుల యందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండేవారు. ఆత్మజ్ఞానమునకు ఆయన గని, దివ్యానందమునకు వారి ఉనికి పట్టు. సాయిబాబా యొక్క దివ్యస్వరూపం అట్టిది, అద్యాంతములు లేనట్టిది, అక్షయమైనట్టిది, భేదరహితమైనట్టిది, విశ్వమంతయు నావరించినట్టిది అయిన ఆ పరబ్రహ్మ తత్వమే సాయిబాబాగా అవతరించినది. ఎంతో పుణ్యం చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగిరి, గ్రహించగలుగుచుండిరి. సాయిబాబా యొక్క నిజతత్వంను గ్రహించలేక వారినొక సామాన్య మానవునిగా నెంచిన వారు నిజముగా దురదృష్టవంతులు. షిరిడీలో బాబా నివాసం, వారి జన్మ తేదీ, బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరైన జన్మ తేదీ గురించి కానీ ఎవరికీ తెలియదు. వారు షిరిడీలో ఉండిన కాలాన్ని బట్టి దానిని సుమారుగా నిశ్చయింపవచ్చును. బాబా 16 ఏండ్ల ప్రయాణ షిరిడీ వచ్చి 13 సంవత్సరముల అచ్చట నుండిరి. హఠాత్తుగా అచ్చట నుండి అదృశ్యులై కొంతకాలం పిమ్మట నైజాం రాజ్యంలోని ఔరంగాబాద్ సమీపంన కనిపించిరి. 20 సంవత్సరముల ప్రాయంన చాంద్ పాటిల్ పెండ్లి గుంపుతో షిరిడీ చేరి అప్పటి నుండి 60 సంవత్సరములు షిరిడీ వదలక అచ్చటనే ఉండి 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందిరి. దీనిని బట్టి బాబా సుమారు 1838వ సంవత్సరం ప్రాంతములందు జన్మించి ఉందిరని భావించవచ్చును. బాబా లక్ష్యము హరిబోధలు. 17వ శతాబ్దంలో రామదాసను యోగి పుంగవుడు 1608-81 వర్ధిల్లెను. గోబ్రాహ్మణులకు మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించిరి. వారు గతించిన 200 ఏండ్ల పిమ్మట హిందువులు మహమ్మదీయులకు తిరిగి వైరం ప్రబలెను. వారి మధ్య సమైక్య భావన నెలకొల్పుటకే సాయిబాబా అవతరించెను. ఎల్లప్పుడూ వారు చెప్పేడి హితవు, హిందువుల దైవమగు శ్రీరాముడును మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే. వారిరువురి మధ్య ఏమీ భేదము లేదు. అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందులకు? ఓ అజ్ఞానులారా, చేతులు కలిపి రెండు జాతులను కలిసిమెలిసి ఉండు, బుద్ధితో ప్రవర్తింపుడు, జాతీయ ఐకమత్యమును సమకూర్చుడు. వివాదం వల్ల కానీ ఘర్షణ వల్ల కానీ ప్రయోజనం లేదు. అందుచే వివాదం విడువుడు, ఇతరులతో పోటీ పడకుడు, మీ యొక్క వృద్ధిని మేలును చూచుకొనుడు. భగవంతుడు మిమ్ము రక్షించును. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షమునకు మార్గములు. వీనిలోనేదైనా అవలంబించి మోక్షమును సంపాదించినచో మీ జీవితం వ్యర్థము, సంపాదించనిచో మీ జీవితం వ్యర్థము. ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యుపకారం చేయకుడు. ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో నెల్లప్పుడూ మేలు మాత్రమే చేయుడు. సంగ్రహముగా ఇదియే బాబా యొక్క ప్రబోధం. ఇది ఇహపర సాధనము. సాయిబాబా సద్గురువు. గురువులమని చెప్పుకొని తిరుగువారు అనేకులు గలరు. వారు ఇంటింటికి తిరుగుచు వీణా చరిత్రలు చేతపట్టుకుని ఆధ్యాత్మిక ఆడంబరం చాటెదరు. శిష్యులు చెవులలో మంత్రముల నూది వారి నుండి ధనం లాగెదరు. పవిత్ర మార్గమును మతమును బోధించేదమని చెప్పెదరు. కానీ మతమనగానేమి వారికే తెలియదు. స్వయంగా వారు అపవిత్రులు. సాయిబాబా తన గొప్పతనం ఎన్నడూనూ ప్రదర్శించవాలనుకోనలేదు. వారికి దేహాభిమానం ఏమాత్రమూ లేకుండెను. కానీ భక్తుల యందు మిక్కిలి ప్రేమ మాత్రం ఉండేది. నియత గురువులని, అనియత గురువులని. గురువులు 2 విధములుగా
లో నియత గురువులనగా నియమింపబడిన వారు, అనియత గురువులనగా సమయానుకూలంగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరంగముననున్న సగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గం త్రొక్కునట్లు చేయువారు. నియత గురువుల సహవాసం నీవు నేనను ద్వంద్వభావనను పోగొట్టి అంతరంగమును యోగమున ప్రతిష్ఠించి తత్వమసి అగునట్లు చేయును. సర్వవిధముల ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులు అనేకులు గలరు. కానీ మనలను ఎవరైతే సహజ స్థితి యందు నిలిచినట్లు చేసి మనలను ప్రపంచ పుటానికి అతీతముగా తీసుకొని పోయేదరో వారే సద్గురువులు. సాయిబాబా అట్టి సద్గురువు, వారి మహిమ వర్ణనాతీతం. ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానములన్నింటినీ చెప్పువారు. ప్రతి జీవి యందు బాబా దైవత్వమును చూచేవారు. స్నేహితులు విరోధులు వారికి సమానులే. నిరాభిమానం సమత్వం వారిలో మూర్తిభవించినవి. వారు దుర్మార్గులు, అవసరములు కూడా తీర్చెడివారు. కలిమిలేములు వారికి సమానం. మానవ దేహంతో సంచరించినప్పటికీ వారికి గృహదేహాదుల యందు అభిమానం లేకుండెను. శరీరధారుల వలె కనిపించినను వారు నిజమునకు నిశ్శరీరులు, జీవన్ముక్తులు. బాబాను భగవాను వలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. ఏది తినుచున్నను త్రాగుచున్ననో తమ దొడ్లలోనో పొలములలోనో పనిచేసుకొనుచున్నను వారెల్లప్పుడూ సాయిని జ్ఞప్తి అందుంచుకొని సాయి మహిమను కీర్తించుచుండేవారు. సాయి తప్ప ఇంకొక దైవమును వారెరిగి ఉండలేదు. షిరిడీ స్త్రీల ప్రేమను, భక్తిని, దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు. వారు పామరులు అయినప్పటికీ వారికున్న స్వల్ప భాష జ్ఞానంతోనే ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకొని పాడుకొనుచుండిరి. వారికి అక్షర జ్ఞానం శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వం కానవచ్చును. యథార్థమైన కవిత్వం పాండిత్యం వల్ల రాదు, అది అసలైన ప్రేమ వలన వెలువడును. కవిత్వం స్వచ్ఛమైన ప్రేమాభావం నుండి వెలువడును. అటువంటి సిసలైన కవిత్వాన్ని విబుధులైన శ్రోతలు ఆస్వాదించగలరు. ఈ పల్లె పదాలనన్నీయూ సేకరింపదగినవి. సాయి అనుగ్రహం ఉంటే ఏ భక్తుడైనా వీరిని శ్రీ సాయి లీలా పత్రికలోనో లేదా పుస్తక రూపముననో ప్రకటించిన ఎంతయో బాగుండును. బాబావారి అనుకువ. భగవంతునికి 6 లక్షణములు గలవు. కీర్తి, ధనము, అభిమానం లేకుండుట, జ్ఞానము, మహిమ, ఔదార్యం. ఈ గుణములన్నీ బాబాలో నుండెను. భక్తుల కొరకు మానవ రూపమును అవతరించిన భగవతత్వమే సాయిబాబా. వారి కరుణ అనుగ్రహం అద్భుతములు. వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొనకుండిన వారి మహత్యమును తెలుసుకొనగల శక్తి ఎవరికి గలదు? భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకులు పలుకుటకు సరస్వతీదేవి కూడా వెరగు చెందును. ఒక ఉదాహరణ. బాబా మిక్కిలి అనుకువతో నిట్లనేడివారు: బానిసలకు బానిసనాగు నేను మీకు రుణగ్రస్తుడను. మీ దర్శనంచే నేను తృప్తుడనైతిని. మీ పాదములు దర్శించుట నా భాగ్యము. మీ అశుద్ధములో నేనొక పురుగును. అట్లగుట వలన నేను ధన్యుడను. ఏమి వారి అనుకువ. బాబా యొక్క ఈ వాక్యములను ప్రచురించడం ద్వారా బాబాను కించపరిచితనని ఎవరైనా ఎననచో ఈ నా అపరాధమునకు బాబాను క్షమాపణ కోరెదను. తత్పాప పరిహారార్థమై బాబా నామజపం చేసేదను. బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయములను అనుభవించు వాని వలె కనపట్టినను ఇంద్రియానుభూతులతో వారికి ఏమాత్రము అభిరుచి ఉండేటిది కాదు. అసలు ఇంద్రియానుభవముల స్పృహయే వారికి లేకుండెను. వారు భుజించినప్పటికీ దేని యందు వారికి రుచి ఉండేటిది కాదు. వారు ప్రపంచమును చూచుచున్నట్లు గాన్పించినను వారికి దాని యందే మాత్రం ఆసక్తి లేకుండెను. కామమన్నచో వారు హనుమంతుని వలె స్థలిత బ్రహ్మచారులు. వారికే దేహమందు మమకారం లేకుండెను. వారు శుద్ధ చైతన్య స్వరూపులు. కోరికలు, కోపము మొదలగు భావ వికారములు శాంతించి స్వాస్థ్యం చెందడి విశ్రాంతి ధామం వేయేలవారు విరాగులు, ముక్తులు, పరిపూర్ణులు. దీనిని వివరించుటకొక ఉదాహరణం. నానావళి. షిరిడీలో విచిత్ర పురుషుడు ఒకడుండెను. అతని పేరు నానావళి. అతడు బాబా విషయములను పనులను చక్కబెట్టుచుండేవాడు. ఒకనాడు అతడు బాబా వద్దకు పోయి బాబా వారి గద్దె నుండి లేవవలసినదని, దానిపై తాను కూర్చుండవలనని తనకు బుద్ధి పుట్టినదని అనెను. వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేసి నానావళి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చోనమనెను.
బాబా తన గద్దెపై కూర్చొనను. నానావళి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాను. తన గద్దె మీద నుండి దిగి పొమ్మనను, దానిపైన ఇంకొకరు కూర్చొనినను బాబా ఎట్టి సంతుష్టి వెలిబుచ్చలేదు. బాబాను నానావళి ఎంతగా ప్రేమించువాడనినా అతడు బాబా మహాసమాధి చెందిన 13వ నాడు దేహత్యాగం చేసెను. మహాత్ముల కథాశ్రవణం, వారి సాంగత్యమే అతి సులభ మార్గం. సాయిబాబా సామాన్య మానవుని వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలతలు కలవారని తెలియవచ్చును. వారు చేయునదంతయు తమ భక్తుల మేలు కొరకే. వారు ఆసనములు కానీ, యోగాభ్యాసములు కానీ, మంత్రోపదేశములు కానీ తమ భక్తులకు ఉపదేశించలేదు. తెలివితేటలను ప్రక్కకు పెట్టి సాయి సాయి అన్న నామమును మాత్రం జప్నియందుంచుకొనుమనిరి. అట్లు చేసినచో వారు సర్వ బంధనముల నుండి విముక్తులై స్వాతంత్రం పొందెదరని చెప్పిరి. పంచాగ్నుల నడుమ కూర్చొనుట, యాగములు చేయుట, మంత్రజపం చేయుట, అష్టాంగ యోగములు మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడను. తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములుగా కావు. ఆలోచించుటే మనస్సు యొక్క పని. అది ఆలోచించకుండా ఒక నిమిషమైనా ఉండలేదు. దానికి ఏదైనా ఇంద్రియ విషయం జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించుచుండును. గురువును జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండును. మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును, వైభవమును శ్రద్ధగా వింటిరి. ఇదియే వారిని జ్ఞప్తి అందుంచుకొనుటకు సహజమైన మార్గం. ఇదియే వారి పూజయు కీర్తనయు. మహాత్ముల కథలను వినుటపైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు. ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది. వారి కథలు సంసారం నందు గల భయములన్నింటినీ పారద్రోలి పారమార్థిక మార్గమునకు తీసుకొని పోవును. కావున మహాత్ముల చరిత్రలను శ్రవణం చేయుడు, వానినే మననం చేయుడు, వానిలోని సారాంశమును జీర్ణించుకొనుడు. ఇంత మాత్రం చేసినచో బ్రాహ్మణులే గాక స్త్రీ శూద్రాది అన్ని వర్ణముల వారు కూడా పవిత్రులగుదురు. ప్రాపంచిక బాధ్యతలందు తగులుకొని ఉన్నను మీ మనస్సును సాయిబాబా కర్పింపుడు. వారి కథలు వినుడు, వారు తప్పక మనలను అనుగ్రహించగలరు. ఇది మిక్కిలి సులభోపాయం అయినచో మరి దీనిని ఎందులకు అందరూ అవలంబించుకున్నారు అని అడగవచ్చు. కారణమేమైనా భగవంతుని కృపాకటాక్షం లేని ఏడల మహాత్ముల చరిత్రలను వినుటకు కూడా మనస్సు అంగీకరించదు. భగవంతుని చేతనే సర్వం నిరాటంకంగా సుగమం యగును. మహాత్ముల కథలు వినుటే అనగా వారి సాంగత్యం చేయుటే. మహాత్ముల సాంగత్యంచే కలుగు ప్రాముఖ్యం చాలా గొప్పది. అది మన అహంకారమును, దేహాభిమానమును నశింపజేయును. చావు పుట్టుకలనే బంధములను కూడా నశింపజేయును. హృదయ గ్రంథులను తెగగొట్టును. తుదకు శుద్ధ చైతన్య రూపుడకు భగవంతుని సాన్నిధ్యమునకు తీసుకొని పోవును. విషయ వ్యామోహములందు మనకు గల అభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్టసుఖములందు విరక్తి కలగజేసి పారమార్థిక మార్గమున నడుపును. మీకు భగవాన్ నామస్మరణం, పూజ, భక్తి వంటి ఇతర సాధనములేవియూ లేకపోయినను కేవలం హృదయపూర్వకంగా మహాత్ములను ఆశ్రయించినచో చాలును. వారు మనలను భవసాగరం నుండి తరింపజేయుదురు. మహాత్ములు అందుకొరకే అవతరించెదరు. ప్రపంచ పాపముల తొలగజేయునట్టి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానం చేసి తమను పావనం చేయవలనని వాంఛించుచుండును. మహాత్ములు మహిమ అట్టిది. మన పూర్వ జన్మ సుకృతంచే మనకు సాయిబాబా పాదములను ఆశ్రయించు భాగ్యం కలిగినది. మసీదు గోడ కానుకొని ఊది మహాప్రసాదమును తన భక్తుల యోగక్షేములకై పంచిపెట్టు సుందర స్వరూపుడును ఈ ప్రపంచం యొక్క అభావమును చింతించువాడును. సదా పూర్ణానందంలో మునిగియుండు వాడునగు సాయి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేయుచు ఈ అధ్యాయమును ముగించెదను. 10వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవత్. Thanks for watching Devotional Updates channel. Please like, share and subscribe to this channel for more updates. Thank you.